ఓం నమో నారాయణాయ నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమదాంధ్ర భాగవతం 78వ భాగంలో 2వ భాగం ఈరోజు తెలుసుకుందాం. శ్రీకృష్ణుని రాసలీలలు మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో ఉన్నటువంటి అర్థము, అంతరార్థము, పరమార్థము అన్నీ కూడా మనకి చక్కగా తెలియజేస్తున్నారు. తెలుసుకుందాం. బాహ్యంగా ఉన్న అర్థాన్ని ఒక్కదాన్నే తెలుసుకుని ప్రతిదాన్ని విమర్శించి దాన్ని తక్కువగా చూసి మరి అధో గతికి వెళ్ళటం అనేది ధర్మం కాదు. మనకు తెలియని దాన్ని దాంట్లో ఏదో ఉంది మనం తెలుసుకోవాలి, అంతేగాని మనకు తెలియదు తెలుసుకుంటే బాగుంటుంది అనుకోవాలి. కానీ అన్నీ మనకే తెలుసు అనుకుని వాటి మీద అభిప్రాయాలు, నిర్ణయాలు చేసేసి చాలా తెలివిగల వాళ్ళమని అనుకుంటారు. అది ధర్మం కాదు. వాటి వల్ల చాలా దోషాలు కూడా మరి అనవసరంగా మరి అపార్థాలు తీసుకుని దాన్ని మరి వేరుగా భావించి అందరికీ చెప్పి భావం విలువ లేకుండా చేసుకుంటే వాళ్ళకి విలువ ఉండదు సరికదా. వాళ్ళ జన్మ కూడా సార్థకత అనేది ఎప్పటికీ ఉండదు. అటువంటి శ్రీకృష్ణుని మరి విషయంలో ఆ శ్రీకృష్ణుని రాసలీలల్లో ఎంతో మంది అపార్థాలకి దారితీస్తూ ఉంటారు. ఈ విషయాన్ని దాన్ని మనం చక్కగా అంతరార్థంతో తెలియజేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనం తెలుసుకుందాం. పతిం విశ్వేశ్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం అన్నారు. వాడు విశ్వేశ్వరుడు లేకపోతే నారాయణుడు, ఏ పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు. ఎందుకంటే వాటికి శివకేశవులకి భేదం లేదు. మరి అటువంటి వాడిని పొందాలి. ఇప్పుడు స్త్రీయా పురుషుడా అని ప్రశ్న వస్తుంది. పురుషుణ్ణి పొందాలి కాబట్టి స్త్రీగా చెప్పారు. అదేమిటి అంటే పరమాత్మ పురుషునిగా చెప్పారు. ఎందుకన్నారు? పురమునందు ఉండేవాడు పురుషుడు అన్నారు. మన పురం అంటే శరీరము, శరీరములందు ఉండేటువంటి పరమాత్మని పురుషుడు అన్నారు. ఆ పరమాత్మని ప్రతి వాడు చేరాలి. అందుకని ప్రపంచంలో పురుషుడు అనేవాడు పరమాత్మ ఒక్కడే. తతిమ్మ వాళ్ళందరూ కూడా స్త్రీల కింద చెప్పారు. అందుకని స్త్రీలందరూ కృష్ణుని కోసం పరుగులెత్తారు అని చెప్పటంలో అర్థం అది. అందుకని మరి పరమాత్మ పురుషునిగా ఉన్నాడు. మారని వాడు పరమాత్మ. మారేది శరీరం. మారుతున్నటువంటి శరీరంలో ఉండి మారని తత్వమైన భగవంతుణ్ణి అందుకోవాలి. అంటే మారేటువంటి శరీరాల్లో మారకుండా ఉంటున్నాడు ఆయన. ఎన్ని శరీరాలు మార్చినా ఆయన మాత్రం మారటం లేదు. అటువంటి పరమాత్మని అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ఆ ప్రచోదనం అవుతుంది. అలా ఏంటి ప్రచోదనం అంటే అందుకోవాలి అనేటువంటి భావం, కోరిక. అలా ఎవరికి ప్రచోదనం అయిందో వాళ్ళకి కృష్ణ పరమాత్మ వేణునాదం వినపడుతుంది. అందుకని వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మని అందుకోవాలి, ఆయన్ని చేరాలి అనేటువంటి భావం ఉంది గనక వాళ్ళందరికీ కూడా ఆ వేణునాదం వినపడింది. వారికి అనంగవర్ధనం అయ్యింది. అంటే పైకేమిటి అనంగవర్ధనం? అనంగుడు అంటే మన్మధుడు. మన్మధుడు ప్రేరేపణ జరిగింది, కామోద్రేకం కలిగింది అని అనుకుంటారు. అది ఇక్కడ వాస్తవం కాదు. ఇందాక నిన్న చెప్పారు కదా, అనంగుడు అంటే శరీరము లేనివాడు ఎవరు అంటే పరమాత్మ. అంటే అక్కడ శాపం వల్ల మన్మధుడికి శరీరం లేకుండా పోయింది అని ఆయన్ని కూడా అనంగుడు అంటారు. ఇక్కడ ఆ అనంగుడు కాదు. బయటికి అందరికీ అలా అనిపిస్తుంది, కానీ
అనంగుడు అంటే శరీరం లేనివాడు పరమాత్మ గనక ఆ పరమాత్మ యందు మరి ప్రేమ భక్తి కలిగి పరమాత్మని ఎప్పుడు చేరుకుందామా అనేటువంటి ఆత్రత ఆర్ద్రత భక్తి వాళ్ళల్లో నిండిపోయి ఉండి అలా ఆయన యొక్క వేణునాదం వినగానే అంటే ఆయన పిలుపు విన్నట్లు అనిపిస్తుంది అనమాట. అందుకని వాళ్ళు గబగబా పరిగెత్తుకెళ్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు అడిగేది కామమా మోక్షమా అనేది మనకు తెలుసా? తెలియదు. వాళ్ళు ఏమడుగుతున్నారు? పరమాత్మ గనక ఆ పరమాత్మని చేరి మోక్షాన్ని అడుగుతున్నారు వాళ్ళు. వీళ్ళందరూ ఆత్మ ఆనందాన్ని కోరుకుంటున్నారు. ఆత్మానందాన్ని మరి ఇటువంటిది అని నోటితో మాటలతో చెప్పటం కుదరదు. దీన్ని మరి మధుర భక్తితోనే చెప్పాలి కానీ దాన్ని ఇటువంటి ఆనందం ఆత్మానందం అంటే చెప్పలేరు, అనుభవించాల్సిందే. మధుర భక్తిని నాయికుల వలన చెప్తారు. అంటే జీవుడు బ్రహ్మ ఐక్య సిద్ధిని ప్రేయసీ ప్రియుల సమాగమంగా చెప్తారు. అంటే ఇక్కడ పరమాత్మలో ఐక్యం అవటం, బ్రహ్మ ఐక్యం. జీవుడు వెళ్ళి, జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే బ్రహ్మం నుండే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళటమే మరి లక్ష్యం, ధ్యేయం వాడి యొక్క మరి అదే ప్రయాణం చేయాలి మానవుడు, జీవుడు. అందుకని ఆ జీవుడు వెళ్ళి పరమాత్మలో ఐక్యం పొందటమే ప్రేయసీ ప్రియుల సమాగమంగా చెప్తూ ఉంటారు. అందుకే జీవ బ్రహ్మ ఐక్య సిద్ధి కళ్యాణం. కళ్యాణం అంటే మళ్ళీ పెళ్ళి అంటారు. కళ్యాణం అంటే శుభము అని అర్థం. పెళ్ళి అనే కాదు, ఏ శుభ కార్యక్రమం అయినా, ఏ శుభాన్ని ఆశించి ఆశీస్సులు ఇచ్చిన కళ్యాణమే. మధుర భక్తిని ఆధారంగా తీసుకుని రాసలీలల్ని వర్ణిస్తున్నారు వ్యాసుల వారు. మహాపురుషుల స్థితిని మనకి చూపిస్తున్నారన్నమాట. అంటే ఆ మహాపురుషులు ఎలా ఉంటారు అనేది ఈ కృష్ణుని రాసలీలల ద్వారా మనకి చూపిస్తున్నారు. పైకి ఏంటి కథ, గోపికలు ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్నట్టు జారినల్లాగా భావనతో అనిపిస్తుంది. అటువంటి వాళ్ళ కథల్లాగా ఉంటుంది రాసలీల. అంటే అర్థం అంతవరకే అర్థమవుతుంది అజ్ఞానముగా బాహ్యంగా అర్థం చేసుకుంటే. మరి అర్థం అయినట్లుగా మాట్లాడితే భగవంతుడి పట్ల, భాగవతుల పట్ల, మరి ముక్త పురుషుల పట్ల అంటే ముక్తి పొందినటువంటి పురుషుల పట్ల భయంకర అపరాధం చేశారు అని అర్థం. ఏది బాహ్యంగా ఆలోచించి చెడు అర్థంతో భావన తీసుకుంటే భగవంతుడి పట్ల, భగవంతుని భక్తుల పట్ల, ముక్తి పొందినటువంటి పురుషుల పట్ల కూడా అపరాధం చేశారు అని అర్థం అన్నమాట. రాసలీల గురించి తెలిస్తే మాట్లాడేది, తెలియకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. ఏదైనా సరే తెలియని విషయాన్ని తెలిసినట్లుగా మరి అసత్యాలు, అపార్థాలు చెప్పకూడదు. ఈ విషయమైనా ఏ విషయమైనా. అంతేగాని అందులోని పరమార్థం గ్రహించలేకపోతే దాని జోలికే వెళ్ళవద్దు, వెళ్ళి దాన్ని అపార్థాలకి లాగవద్దు అని చెప్తున్నారు. పరమాత్మ దయ వల్లనే మనం అన్నీ తెలుసుకోగలుగుతున్నాం. ఈరోజు ఇంతవరకు భాగవతాన్ని మనం విని తరించాము. మిగతాది తర్వాత విందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.